అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత వారం రోజులుగా హరిహర వీరమల్లు సినిమా మీదే అన్నీ జరుగుతున్నాయి. ఒక సోషల్ మీడియా వర్గమేమా, లేకపోతే ఒక పార్టీని కాపాడుకుంటూ, లేకపోతే ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న మీడియా ఛానల్ అయినా సరే హరిహర వీరమల్లుని ఎలాగైనా దెబ్బేయాలని చూశారు. అంతేకాదు, వీరే కాదు, యాంటీ హిందూస్గా, యాంటీ బీజేపీగా మనుగడ సాగిస్తున్న సోషల్ మీడియాలో ఎంతోమంది దీని మీద విషం కక్కే ప్రయత్నం చేశారు. విషం కక్కటంలో కూడా ఒక పాయింట్ మీద కక్కారు. అదేమిటో చెప్పే ముందు ఒక్కసారి నాకు సినిమా ఎలా అనిపించింది అనేది చూసుకుంటే, సినిమా చాలా బాగుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లోనే కళ్యాణ్ గారి యాక్షన్స్ కానీ, లేకపోతేనే ఆయన కామెడీ టైమింగ్ కానీ, చిన్న చిన్న కామెడీ టైమింగ్స్ కానీ, లేకపోతే హీరోయిన్ని చూసినప్పుడు ఆ కనెక్షన్లోని చిన్న అది సిగ్గు అంటామా లేకపోతే ఇబ్బంది అంటామా, ఆ ఎక్స్ప్రెషన్ కానీ భలే పెడతారు పవన్ కళ్యాణ్ గారు. అది నాకు చాలా ఇష్టం. అవి క్లిక్ అయినాయి. ఇంకా ఆ తోడేలు సీన్ కానీ, పులి సీన్ కానీ సూపర్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంటావా, ఒక మన దేశం మీద దండెత్తి వచ్చిన ఒక దుర్మార్గుడికి, వాడికి మన దేశ సంపదే కాకుండా మన దేశ సంస్కృతిని కూడా నాశనం చేయాలి అని భావించిన వాడు మన దేశ సంస్కృతిని, మన హైందవ మతాన్ని ఎలాగ నాశనం చేయాలనుకున్నాడనే దాని మీద చాలా మంచిగా చూపించారు. ఇంకా చివరి క్లైమాక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మనం దీని గురించి మరింత, ఈ సినిమా గురించి అసలు ఏమి హైలైట్ అవ్వాల్సిన పాయింట్స్ ఏమిటి అన్న దాని మీద ఇంకొక సెపరేట్ వీడియో చేస్తాను. అది యాక్చువల్గా నేను టు బీ ఫ్రాంక్, అది నా ఆలోచన కాదు, నేను ట్విట్టర్లోని చూసింది. అది నాకు చాలా నచ్చింది ఆ పోస్ట్. ఆ పోస్ట్నే మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అది డెఫినెట్గా చూడాలి. ఇంకా బ్యాక్ టు ద మెయిన్ కంటెంట్. అసలు ఒకసారి ఈ హరిహర వీరమల్లు సినిమాని ఎవరెవరు టార్గెట్ చేశారని చూసుకుంటే, ముందు కంగ్రాచులేషన్స్, బాగా ఆడాలని కోరుకున్న అంబటి రాంబాబు గారు తర్వాత ఒక మంచి వీడియోని రిలీజ్ చేసి దాని మీద రివ్యూ అవ్వడం జరిగింది. అంతేకాదు, సాక్షి మీడియా అయితే నగ్గిన 11 మంది ఎమ్మెల్యేలను లోని కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళతో రివ్యూ ఇప్పించింది. కొంతమంది వైసీపీకి అనుబంధంగా పనిచేసి ఎనలిస్టులను పెట్టి పనిచేసింది. ఇక్కడ చిత్రం ఏంటంటే, యాంటీ బీజేపీగా ఉండి యాంటీ హిందువుగా ఉండే కొంతమంది కూడా దీని మీద వీడియో చేశారు. ఆ వీడియో ఏమిటో తెలుసా? టిక్కెట్ల రేట్లు పెంపు లేదా ఫ్యాన్స్ని లూటీ చేయడం ఎలాగా జరిగింది ఈ సినిమాలో అనేది వీళ్ళు మెయిన్గా చూపించిన పద్ధతి. అంతే తప్ప స్క్రీన్ ప్లే బాగోలేదు, స్టోరీ బాగోలేదు, లేకపోతే ఈ సినిమాలో చూపించింది ఇది అబద్ధము అని ఎవ్వడూ చెప్పలేకపోయాడు. అక్కడే వాళ్ళ డొల్లతనం కనబడుతుంది. ఇంకా టికెట్ల విషయం ఆస్పెక్ట్స్కి వస్తే 2-3 పాయింట్స్ క్లియర్గానే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ అడ్డగోలు జీవో అంట, మన అంబటి రాంబాబు గారు అంటే ఈ అడ్డగోలు జీవో అని తీసుకొచ్చి సినిమాని బతికించుకున్నాడు. 5 ఏళ్ల పాటు సినిమాని సాగదీసి అటు పాలిటిక్స్లోనే ఇటు మూవీస్లోనే ఉండి నిర్మాతలు నాశనం చేసేస్తున్నాడు. మిగతా సినిమాలు కూడా అలాగే పోతాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆలోచించుకోవాలి ఈయనతో సినిమాలు తీసే నిర్మాతలు అని ఒక అర్థం వచ్చేలాగా అంబటి రాంబాబు గారు మాట్లాడారు.
అసలు దీనికి పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు ఈ టికెట్ హైక్ అని అంటున్నారు. వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ హరిహర వీరమల్లు సినిమా 12వ తారీఖున రిలీజ్ అవుద్ది అనేసి మనకి ముందు వచ్చింది. జూన్ 12న అప్పుడే దీనికి సంబంధించిన అన్ని విధానాలు పెట్టడం జరిగింది గవర్నమెంట్ ముందు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు కాదు, డైరెక్ట్గా ఈ హరిహర వీరమల్లు టీము ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంత రేటు కావాలి మాకు అని అడిగితే, ఇంత రేట్ అయితే కష్టము, 600కి అయితే ఓకే అని కన్ఫర్మ్ చేసి 600 రూపాయలకి సెట్ చేయడం జరిగింది. ఇందులోని ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను, వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరైనా సినిమా వాళ్ళే రావాలి అన్నప్పుడు ఈ సినిమాకి ఎవరు వచ్చారు అని ఈ పనానా మీడియా అడుగుతాం. ఈ పనానా మీడియాకి అంటే ఈ పనానా మీడియాని పిలిచి, బాబు ఇదిగో బాబు వీళ్ళు వచ్చారు బాబు అని చూపించాలా? లేదు కదా. వాళ్ళు వచ్చారు, అడిగారు, కానీ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. దాన్ని రిలీజ్ అయ్యే టైంకి అదే జీవోని రివ్యూ చేసేసి యాక్సెప్ట్ చేశారు. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంది? పుష్ప 2 తర్వాత జరిగిన విధానాన్ని ఎవరికి బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు ఉండవు అన్నారు కదా, మరి ఎలా జరిగింది? ఇది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించి ఏం చేశారు? కానీ క్లియర్గా నేను విన్న న్యూస్, ముందు ఏఎం రత్నం గారు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారు. అడిగిన తర్వాత ఫస్ట్ ఆప్షన్లో ఒప్పుకోలేదు. తర్వాత ఈ సినిమా ఒక ప్రాముఖ్యత, దీని చారిత్రాత్మక అవసరము ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రీమియం షోలు పడ్డాయి. ఆ రకంగా దీన్ని ఒప్పించుకోవడం జరిగింది. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేస్ట్ ఫీలర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. తర్వాత ఈ మన సాక్షి మీడియాలోని ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన యాంకర్ గారు డూపును పెట్టి లాగేసి సినిమా అంతా ఈయన రెమ్యునరేషన్ లాగేస్తున్నాడు ఫ్యాన్స్ నుంచి అంటున్నాడు. ఈయనకి అర్థం కావాల్సింది ఏంటంటే, సరే మొత్తం సినిమా అంతా డూప్ అయ్యా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కానీ ఈ సినిమా సేల్ అయ్యింది ఏ పేరు మీద? పవన్ కళ్యాణ్ అనే పేరు మీద. మీరు అనుకున్నట్టు ఆయన డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ని ఆయనే కొరియోగ్రాఫ్ చేసింది, దాన్ని రూపొందించింది. ఆయన డూప్ చేయాల్సిన అవసరాలు ఎవరికి లేవు. మీ తొక్కలో ఎనాలిసిస్ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద సేల్ అయ్యే సినిమా ఇది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్స్ వస్తాయి. అండ్ వీళ్ళు ఏమంటారు, వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా వీళ్ళు ఒక వింత వాదన తీసుకొచ్చారు. ఏంటంటే ఫస్ట్ హాఫ్లోనంట గడ్డం లేదంట, సెకండ్ హాఫ్లో గడ్డం ఉందంట. ఈ గొట్టంగాళ్ళ సినిమా చూడరు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? గోల్కొండ నుంచి ఎర్రకోటకు బయలుదేరాడు. ఎంతో ప్రయాణం చేశాడు, మధ్యలో కొండలు అన్నీ పడిపోవటం చూసాము. అక్కడే మనం ఏ సీన్ అయినా చూసాము, అన్నీ జరిగినాయి. ఇంత ప్రయాణంలోనే ఎవరికన్నా గడ్డం చూపించారా? మీరు ట్రై చేయండి. పోనీ గుర్రం వద్దు, సైకిల్ వేసుకుని మీరు మీ ప్రాంతాల్లో ఉన్న మీరు ఏమి ఫ్రెష్ అప్ కాకుండా, లేకపోతే ఇది తీయకుండా ఇక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళండి. మీకు పెరుగుతాయి గడ్డ. దేని మీద మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫైనల్గానే వీళ్ళందరికీ చెక్మేట్ అయిపోయింది. ఏమైంది? చాలా అద్భుతంగా కలెక్షన్స్ వస్తున్నాయి సినిమాకి. ఫ్యాన్సీ అనుకుంటే ఫ్యామిలీస్ కూడా నచ్చినాయి. ఆ ఫ్యామిలీస్లో కూడా వృద్ధులు వచ్చి సినిమా చూస్తున్నారు. అంతేకాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా వచ్చి సినిమా చూస్తున్నారు. ఇప్పటికీ 220 కోట్లు
దాటిందనేది ఒక సమాచారం. కానీ ఇది టీం నుంచి విడుదలైన ఇన్ఫర్మేషన్ కాదు. ఎందుకంటే టీమ్ ఆల్రెడీ చెప్పారు. మేము ఏదైనా నంబర్ రిలీజ్ చేస్తే దాని మీద కూడా ట్రోలింగ్స్ చేస్తారు. ఇప్పుడు మేము ఎలాంటి నంబరు రిలీజ్ చేయాలనుకోవట్లేదు. మేము సర్టెన్ టైం వచ్చాక మా నంబర్ రిలీజ్ చేస్తామని. అంటే ఈ వేస్ట్ ఫెలోస్‌కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ బుక్ మై షోలో పర్ఫెక్ట్‌గా బుకింగ్స్ జరుగుతున్నాయి. గంటకి 6,000 నుంచి 8,000 టికెట్లు టక 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 అవుట్ అవుతున్నాయి. ఈ విఎఫ్ఎక్స్‌లు గోల ఇవి కాదు ఈ సినిమాలో చూడాల్సింది. కంటెంట్. ఒకడు వచ్చి మన భారతదేశాన్ని ఎలా కొల్లగొట్టాడు, మన మతాన్ని ఎలా చంపాలనుకున్నాడు అనేది మనం మనసులో పెట్టుకుంటే ఇది ఫ్యూచర్‌కి ఉపయోగపడే ఆస్పెక్ట్‌గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే ఇప్పుడున్న అధికార పార్టీని ఏమీ చేయలేక పెంచాల్సినవి పెంచుతున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీ. నేను దాంట్లో మీమాంసకి ఏమీ పోనా ఆ విషయం చెప్పడం. అది మనం ఎదుర్కోవాలి అన్నా, లేకపోతే వేరే వేరే దేశాలు మన మీద చేస్తున్న కుట్రను ఎదుర్కోవాలన్నా, ఈ రోహింగ్యా లాంటి విషయాల్లో మనం తెలుసుకోవాలన్నా, మనం ఎదుర్కోవాలన్నా, అసలు మన గతం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ గతం తెలుసుకున్నప్పుడు మనం ఏదైనా చేయగలం. అందుకే ఈ సినిమాని చేశారు తప్ప అందుకే కళ్యాణ్ గారు కూడా అన్నారు, నేను ఒక సినిమా ప్రాఫిట్స్ వీటి గురించి కాదు, నేను ఈ సినిమాని కంటెంట్‌ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగానా లేదా అదే నాకు కావాలని. ఆ కంటెంట్‌ని చూడండి, ఆ కంటెంట్‌ని అర్థం చేసుకోండి, మన మీద జరిగిన విషయాలను మైండ్‌లో పెట్టుకోండి. అది కావాల్సింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.